ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జూన్ నెల యొక్క ఈవెంట్స్ అండ్ గ్రహాల ప్లేస్మెంట్స్ సంచారాలు చూసినట్లయితే జూన్ 2 గురుడు ఉచ్చస్థితైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్నాయి. జూన్ 4 సంకటహర చతుర్థి. జూన్ 8 మృగశిర కార్తె ప్రారంభం. శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం. జూన్ 13 మాస శివరాత్రి. యమునా నది పుష్కరాలు సమాప్తం అవుతాయి. జూన్ 15 రవి వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశం. జూన్ 21 కుజుడు మేషం నుంచి వృషభంలోకి మార్పు. జూన్ 23 బుధుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశం. జూన్ 27 శని త్రయోదశి. మకర రాశి వారికి జూన్ 2026 ఈ నెల చాలా శుభప్రదంగా, ప్రాక్టికల్గా గ్రోత్ మరియు రిలేషన్షిప్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకువచ్చే నెలగా కనిపిస్తోంది. ఈ నెలలో కుటుంబం, రిలేషన్స్లో కానీ, కుటుంబంలో కానీ, క్రియేటివిటీ, కెరియర్ సపోర్ట్, వీటన్నిటిలో, ఇంకా పార్ట్నర్షిప్స్, హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ కూడా క్రమంగా బలపడతాయి. ముఖ్యంగా రిలేషన్షిప్స్ అండ్ పార్ట్నర్షిప్స్ ఈ విషయాల్లో ఎక్కువగా ఈ నెల మీకు చాలా ముఖ్యమైనటువంటి మంచి మార్పుల్ని తీసుకొస్తుంది. జూన్ 15 వరకు రవి మీ 5వ ఇంట్లో ఉండటం వల్ల పిల్లలు, క్రియేటివిటీ, ఎడ్యుకేషన్, స్పెక్యులేషన్, రిలేషన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇటువంటివన్నీ విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. 5వ ఇంట్లో మీకు 15 వరకు రవి ఉండటం వల్ల ఇక్కడ చార్ట్లో చూపించిన విధంగా 5వ ఇల్లు ఒక త్రికోణ స్థానం కూడా కావడంతో ఈ సమయంలో కాన్ఫిడెన్స్, రికగ్నిషన్, క్రియేటివిటీ అలాంటివన్నీ కూడా పెరుగుతాయి. స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్, పర్ఫార్మెన్స్ బాగుంటాయి. కళాత్మక రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. జూన్ 15 తర్వాత రవి కర్కాటకంలోకి అంటే మీ 6వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో పని, ఆరోగ్యం, కాంపిటీషన్, రొటీన్, తర్వాత డిసిప్లిన్, డైలీ లైఫ్ స్టైల్ ఇటువంటి విషయాలన్నీ ముఖ్యం అవుతాయి. ఈ సమయంలో మీరు మీ హెల్త్ మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఫిట్నెస్ రొటీన్స్, డైట్ ప్లాన్స్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం. రవి ధన్వంతరి తత్వాన్ని సూచిస్తారు కాబట్టి అసలు ధనం, ఆరోగ్యం అంటే మనకి అసలు ధనం ఏంటి? ధనమే ఆరోగ్యం, అసలు ధనమే ఆరోగ్యం అనే భావనను మీరు ఈ సమయంలో బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా మీరు మెల్లగా బెటర్ ఫీల్ అవుతూ ఉంటారు. మంగళుడు అంటే కుజుడు జూన్ 20 వరకు మీకు మేషంలో అంటే మీ 4వ ఇంట్లో ఉంటున్నారు. ఇది ఇంటి విషయాల్లో ఎమోషనల్ ఇంటెన్సిటీ, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఫ్యామిలీ ప్రెషర్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు 4వ ఇంట్లో ఫ్యామిలీ ప్లేస్లో కుజుడు ఉండటం వల్ల ఇంట్లో రినోవేషన్, ప్రాపర్టీ ఇష్యూస్, వెహికల్స్ రిపేర్స్ వంటి విషయాల్లో మీరు యాక్షన్ తీసుకుంటారు. కొత్త వెహికల్ కొనాలి అనుకోవచ్చు, లేదా సర్వీసింగ్ కానీ, దానికి రిపేర్స్ కానీ చేయించుకునే అవకాశాలు ఈ టైంలో మంచి రిజల్ట్ ఇస్తాయి. కానీ ఈ సమయంలో ఇంటి వాతావరణంలో మాత్రం ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పనులు ఆలస్యం కావడం, లేబర్ ఇష్యూస్, కుటుంబంలో ఒత్తిళ్లు మిమ్మల్ని ఇరిటేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఎమోషనల్గా రెస్ట్లెస్గా ఉంటారు ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళు. జూన్ 21 నుంచి కుజుడు మీకు 5వ ఇంట్లోకి వెళ్తారు. ఇది మీకు చాలా మంచి టైం. అప్పుడు జూన్ 21 అంటే తర్వాత నుంచి, ఆ టైం నుంచి, ఎందుకంటే 4వ ఇంట్లో కుజుడు బలహీనంగా ఫీల్ అవుతున్నారు. కానీ 5వ ఇంట్లో రాగానే క్రియేటివిటీ, పర్ఫార్మెన్స్, చిల్డ్రన్ రిలేటెడ్ మ్యాటర్స్లో శక్తి పెరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా ఎనర్జెటిక్గా అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు చాలా ఎనర్జెటిక్గా, ఎంతోజియాస్టిక్గా ఉంటారు. తర్వాత ప్యాషన్ పెరుగుతుంది. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కూడా మీకు స్ట్రాంగ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా పాజిటివ్ పీరియడ్. బుధుడు జూన్ 22 వరకు మిథునంలో అంటే మీ 6వ ఇంట్లో అంటే 6th హౌస్లో ఉంటున్నారు. ఇది వర్క్ మేనేజ్మెంట్, ప్రాక్టికల్ థింకింగ్, ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్కి చాలా అనుకూలం. మర్క్యూరీ అంటే బుధుడు 6వ ఇంట్లో చాలా బాగా వర్క్ చేస్తారు, అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. జూన్ 22 నుంచి 7 వరకు అంటే మీకు జూన్ 22 నుంచి జూలై 7 వరకు కూడా బుధుడు కర్కాటక రాశిలో కంటే మీకు 7వ ఇల్లు అవుతుంది కదా, మీ 7వ ఇంట్లోకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చార్ట్లో చూడొచ్చు. జూన్ 29 రెట్రోగ్రేడ్ అవుతున్నారు. ఈ సమయంలో రిలేషన్షిప్స్, స్పౌస్, 1-to-1 కమ్యూనికేషన్, అగ్రిమెంట్స్, పార్ట్నర్షిప్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. జూన్ 22 to 29 మధ్యలో ఉన్న కాలాన్ని బాగా ఉపయోగించుకోవాలి. రిలేషన్షిప్ బిల్డింగ్, మీరు చేసుకునే డిస్కషన్స్, అగ్రిమెంట్స్, కమ్యూనికేషన్స్ వీటికి చాలా చాలా మంచి సమయం. కానీ కొత్త స్పెక్యులేటివ్ వెంచర్స్ మొదలు పెట్టడానికి మాత్రం ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే బుధుడు వక్రించి ఉన్నారు కాబట్టి ఇది అటువంటి వాటికి నెగిటివ్. ఈ రెట్రోగ్రేడ్ అంటే వక్రించిన సమయంలో పాత కన్వర్సేషన్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు, పాత మిస్అండర్స్టాండింగ్స్ లేదా అన్ఫినిష్డ్ కమ్యూనికేషన్ తిరిగి సర్ఫేస్ అవుతూ ఉంటుంది. రిలేషన్షిప్ రివ్యూ అవుతుంది. కమ్యూనికేషన్ రివ్యూ, డాక్యుమెంటేషన్స్ రివ్యూ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ టైంలో. శుక్రుడు జూన్ 8 వరకు మీకు 6వ ఇంట్లో ఉండి తర్వాత 7వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. అలాగే జూన్ 2 to అక్టోబర్ 30 వరకు గురుడు కర్కాటక రాశిలో అంటే మీకు 7వ ఇంట్లో ఉచ్చ స్థానంలో ఉంటున్నారు. ఇది మ్యారేజ్, రిలేషన్షిప్స్, స్పౌస్ సపోర్ట్, పార్ట్నర్షిప్స్, క్లయింట్ డీలింగ్స్, అట్రాక్షన్, గ్రేస్, ఎమోషన్ బిల్డింగ్, బాండింగ్ ఇవన్నిటికీ కూడా చాలా గొప్ప ట్రాన్సిట్గా ఉంటుంది. మీరు మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తే కమిటెడ్ పార్ట్నర్షిప్స్కి కూడా ఇది ఈ సంవత్సరంలో అత్యుత్తమ సమయాల్లో ఒకటి. జాబ్ సీకర్స్కి పార్ట్నర్షిప్స్, రిఫరల్స్, డైరెక్ట్ అవుట్రీచ్, క్లయింట్ ఫేసింగ్ రోల్స్ ద్వారా అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకైతే కోవర్కర్స్, సబార్డినేట్స్ నుంచి సపోర్ట్ పెరుగుతుంది. గృహిణులకు ఎమోషనల్ సపోర్ట్, రిలేషన్షిప్ హార్మోనీ పెరుగుతుంది. ఇంట్లో స్ట్రెస్ ఎక్కువగా తీసుకోలేకపోతే అంటే మీరు హెల్త్ వైజ్గా కూడా మీకు ఈ స్ట్రెస్ వల్ల మేనేజబుల్గానే
ఉంటుంది. మీరు స్ట్రెస్ తీసుకోకపోతే, లేకపోతే ఇది మేనేజ్ చేయడం కష్టం. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది, కానీ స్పెక్యులేటివ్గా మీకు అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. అండ్ సింగిల్గా ఉన్న వాళ్ళకి ఎమోషనల్లీ మెచ్యూర్ అయిన వ్యక్తులు మీకు కలిసే అవకాశం, అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్క్ ప్లేస్ లేదా ఫ్యామిలీ సర్కిల్స్ సీరియస్ అంటే వాళ్ళ ద్వారా సీరియస్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కొంత స్టెబుల్ రిలేషన్గా కనిపిస్తూ ఉంటుంది. ఎనర్జీ అనేది పాజిటివ్గానే ఉంది టైంలో. స్టూడెంట్స్కి స్టడీస్ పర్ఫార్మెన్స్ కాన్సన్ట్రేషన్ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా మిడ్ జూన్ తర్వాత రిజల్ట్స్ బాగుంటాయి వీళ్ళకి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అంటే పిల్లల గురించి చూసే వాళ్ళకైతే ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. బట్ మీ ఒరిజినల్ చార్ట్లో కూడా పరిశీలించాలి ఈ విధంగా. దీనికోసం అయితే మాత్రం జూన్ 15th వరకు ఉన్న అధిక మాసం కారణంగా ట్రెడిషనల్గా కాషన్ పాటించడం మంచిది. అండ్ జాబ్ సీకర్స్కి పార్ట్నర్షిప్స్, రెఫరల్స్, నెట్వర్కింగ్ ద్వారా ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత రిటైర్డ్ పీపుల్కి అయితే ఫ్యామిలీ క్లోజ్నెస్ అవుతుంది. అంటే మీకు రిలేటివ్స్ విజిట్ చేస్తూ ఉంటారు. హోమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు కుటుంబంతో సమయం గడపడం శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అండ్ జూన్ 12th శుక్ర ప్రదోషం ఉంది, 27న శని ప్రదోషం. ఇవి చాలా పవర్ఫుల్ రోజులు. ఈ రోజుల్లో శివారాధన, ఇంటి తూర్పు దిశలో దీపం వెలిగించుకోవడం చాలా శుభప్రదం. ఇంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. జూన్ 25th నిర్జల ఏకాదశి కూడా ఉంది. ఇది పార్ట్నర్షిప్స్, పీపుల్ సపోర్ట్, ప్రాస్పరిటీ కోసం చాలా మంచిది. జూన్ 29th అంటే భైరవ జయంతి కూడా ఉంది. అదే రోజు మర్కరీ రిట్రోగ్రేడ్ కూడా అవుతూ ఉన్నారు. మీకు ఎవరో వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అనిపించినా లేదా హిడెన్ నెగిటివిటీ అనిపించినా ఆ రోజు ప్రొటెక్షన్ కోసం మీరు దీపం వెలిగించడం, ఉపవాసం ఉండడం మంచిది. ఈ రెమెడీస్ బాగా పనిచేస్తాయి. పూర్తిగా అంటే మన ఫ్రీ విల్ ద్వారా మన డెస్టినీని కూడా కొంతవరకు మనం మార్చుకోవచ్చు. ఉద్యోగం కావాలంటే అప్లై చేయాలి కదా, అలాగే జీవితంలో కూడా ప్రయత్నాలు అవసరం. ఈ నెల ప్రధాన థీమ్ ఏంటంటే ముందుగా ఇంట్లో కామ్నెస్ మెయింటైన్ చేసుకోండి. తర్వాత రిలేషన్, క్రియేటివిటీ, పార్ట్నర్షిప్స్ ద్వారా బ్లెస్సింగ్స్ని ఎంజాయ్ చేసుకోండి. సో ముఖ్యంగా ప్రదోష సమయంలో కొంతసేపు మౌనంగా ఉండడం, కఠినమైన మాటలు తగ్గించుకోవడం, ఇవి చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. కుంభరాశి వారికి జూన్ 2026 ఈ నెల సెల్ఫ్ ఎఫర్ట్, క్రియేటివిటీ, రొటీన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ మరియు ప్రాక్టికల్ గ్రోత్కి సంబంధించిన ముఖ్యమైన మార్పులు తీసుకొస్తుంది. ఈ నెల మొదటి భాగంలో ఎమోషనల్ మ్యాటర్స్, హోమ్ మ్యాటర్స్ ఇవన్నీ ఎక్కువగా యాక్టివ్గా ఉంటే, రెండో భాగంలో క్రియేటివిటీ, చిల్డ్రన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ప్రాక్టికల్ ఇంప్రూవ్మెంట్ వైపు శక్తి చేంజ్ అవుతూ ఉంటుంది. జూన్ ప్రారంభంలో రవి మీ 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇల్లు, కుటుంబం, ఎమోషనల్ సెక్యూరిటీ, ప్రాస్పరిటీ అండ్ వీళ్ళకి రిలొకేషన్, చేంజ్ ఆఫ్ ప్లేస్, తర్వాత ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ముందు ప్రధానంగా చర్చలోకి వస్తాయి. ఇంటి వాతావరణం, ఎమోషనల్ ఫౌండేషన్, ఇన్నర్ పీస్ మీద మీరు ఎక్కువగా దృష్టి పెడతారు. జూన్ 15 తర్వాత రవి మిథునంలోకి అంటే మీ 5వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇది జూలై 15 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు మరింత ఎక్స్ప్రెసివ్గా, ప్రాక్టికల్గా మారుతారు. తర్వాత పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ సంబంధాల్లో కూడా మీరు కోరుకున్న సపోర్ట్ దొరుకుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్ ద్వారా ఎమోషనల్ బర్డెన్ తగ్గించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది సిరీస్లు చూడడం, క్రియేటివ్ హాబీస్లో టైం స్పెండ్ చేయడం ద్వారా స్ట్రెస్ మాత్రం తగ్గించుకుంటూ ఉంటారు ఈ టైంలో. ఓవరాల్గా పోస్ట్ 15th తర్వాత మీకు జూన్ పీరియడ్ చాలా లైట్గా అనిపిస్తుంది. కుజుడు మీకు జూన్ 20 వరకు మేషన్లో అంటే మీ 3వ ఇంట్లో ఉంటుంది. చాలా మంచి ట్రాన్సిట్, ధైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ ఎఫర్ట్, రైటింగ్, మార్కెటింగ్, తర్వాత అప్లికేషన్స్, నెట్వర్కింగ్ ఇటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి మంచి శక్తిని ఇస్తూ ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కన్సల్టెంట్స్, రిక్రూటర్స్ లేదా సరైన వ్యక్తులని సమయంలో కలిసే అవకాశం ఉంది. ప్రాపర్టీ సెల్లింగ్ లేదా డాక్యుమెంటేషన్ విషయాల్లో కూడా మొదటి భాగం మంచి ఫలితాలు ఇవ్వగలదు. జూన్ 20 వరకు ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకోవడానికి చాలా మంచి టైం. జూన్ 21 నుంచి కుజుడు మీ 4వ ఇంట్లోకి వెళ్తున్నారు. దీంతో ఇంట్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఫ్యామిలీ ప్రెషర్, ఎమోషనల్ హెవీనెస్ ఉంటూ ఉంటుంది. తర్వాత ప్రాపర్టీ మ్యాటర్స్ మళ్ళీ ట్రిగర్ అవుతూ ఉంటాయి. కొంతమందికి రిలొకేషన్ లేదా హోమ్ అడ్జస్ట్మెంట్ స్ట్రెస్ కూడా ఉంటుంది. మొదటి అర్ధభాగం యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటే, రెండో అర్ధభాగం ఎమోషనల్గా హెవీగా అనిపించే అవకాశాలు. అయినప్పటికీ కార్డియాలిటీ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. బుధుడు జూన్ 22 వరకు మిథునంలో అంటే మీ 5వ ఇంట్లో ఉండడం, ఇది క్రియేటివిటీ, చిల్డ్రన్, ఇంటెలిజెంట్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, తర్వాత బిజినెస్ ఐడియాస్, కమ్యూనికేషన్స్కి చాలా అనుకూలం. జూన్ 22 నుంచి 7 వరకు జూలై 7 వరకు బుధుడు కర్కాటకంలో కంటే మీ 6వ ఇంట్లోకి వెళ్తున్నారు. ఇక్కడ చార్ట్లో చూడొచ్చు మీరు. జూన్ 29 నుంచి 24 వరకు అంటే జూన్ 29 నుంచి జూలై 24 వరకు వక్రిస్తున్నారు బుధుడు. ఈ సమయంలో వర్క్ రొటీన్స్, కోవర్కర్స్తో కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ డిస్కషన్స్, హెల్త్ రొటీన్స్, ఎమోషనల్ సెన్సిటివిటీ వంటి విషయాలు మీరు రివ్యూ చేయాల్సి వస్తుంది. మర్కరీ రెట్రోగ్రేడ్ అయిన తర్వాత అంటే బుధుడు వక్రించిన తర్వాత మీరు మీ హెల్త్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఎమోషనల్ రియాక్షన్స్ ఇవన్నీ మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకుంటారు. కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించే పరిస్థితులు కూడా వస్తాయి, కానీ పేషెన్సీతో ముందుకు వెళ్ళాలి. జూన్ 8 తర్వాత శుక్రుడు, అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు గురుడు మీ 6వ ఇంట్లో ఉంటారు. గురుడు ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల వర్క్, హెల్త్, సర్వీస్, రొటీన్స్, హీలింగ్, డిసిప్లిన్ వంటి విషయాల్లో గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు డబ్బు రావట్లేదు, బిజినెస్ లోగా ఉంది అనే భావనలు వస్తుంటాయి, కానీ పేషెన్సీతో ఉంటే పరిస్థితులు క్రమంగా సెట్ అవుతాయి. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ జాబ్ సీకర్స్కి చాలా పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇది మీ 2వ ఇంట్లో 2 మరియు 10వ ఇంటికి సపోర్ట్ ఇస్తుంది. శని కూడా డిసిప్లిన్ నేర్పిస్తున్నారు కాబట్టి అప్లికేషన్, స్కిల్ బిల్డింగ్, ఆర్గనైజేషన్, కన్సిస్టెన్సీ ఉంటే మంచి అవకాశాలు వస్తాయి.
ఉద్యోగస్తులకు వర్క్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ వర్క్ ప్లేస్లో ఎమోషనల్ సెన్సిటివిటీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. గృహిణులు అంటే మీకు అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ ఎనర్జీని రొటీన్స్, డైట్, హోమ్ సిస్టమ్ ఆర్గనైజేషన్ సెట్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. రిలేషన్లో కూడా ప్యాసివ్గా కాకుండా యాక్షన్, హానెస్టీ ద్వారా ఇంప్రూవ్ అవుతుంటాయి. లోకల్ సర్కిల్స్, కమ్యూనికేషన్స్, వర్క్ స్పేస్ ద్వారా వీళ్ళకి కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు, షేర్డ్ ఇంట్రెస్ట్ ద్వారా అట్రాక్షన్ కూడా డెవలప్ అవుతుంది. కమిటెడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి హోమ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. పిల్లల విషయాల్లో జూన్ 15 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా లక్ కంటే స్కిల్, డిసిప్లిన్, రొటీన్ ద్వారా ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది. జూన్ 12న శుక్ర ప్రదోషం, జూన్ 27 శని ప్రదోషం వల్ల ఇవి డొమెస్టిక్ టెన్షన్స్, వర్క్ ప్లేస్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి రెమెడీస్ కోసం చాలా శక్తివంతమైన రోజులు. ఈ రోజుల్లో శివారాధన, ఉపవాసం, దీపం వెలిగించడం మంచిది. జూన్ 25న నిర్జల ఏకాదశి కూడా. ఇది ప్రాక్టికల్ గెయిన్స్, డిసిప్లిన్, ప్రాస్పరిటీ కోసం మంచి రోజు. జూన్ 29న పటుక భైరవ జయంతి ఉంది. అదే రోజు మర్కరీ అంటే బుధుడు వక్రిస్తున్నారు. కన్ఫ్యూజన్, అన్సీన్ అంటే కనిపించని స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ ఇటువంటివి తగ్గించుకోవడానికి ఈరోజు ప్రొటెక్షన్ ప్రేయర్స్ అనేవి చేసుకోండి. లైట్ మీల్స్ అయితే తీసుకోవచ్చు, లేదా పూర్తిగా ఉపవాసం చేసుకున్నా చాలా మంచిది. దీపం కూడా తూర్పు దిశలో వెలిగించండి. సూర్యుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఎమోషనల్ హెవీనెస్ వచ్చినా కూడా తర్వాత శుక్రుడు మరియు గురుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు క్రమంగా బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ నెల మీకు ఒక ముఖ్యమైన సందేశం ఏమిస్తుంది అంటే ముందుగా కాన్ఫిడెంట్ యాక్షన్ అయితే తీసుకోండి, తర్వాత ఎమోషనల్ ఫౌండేషన్ని సెటిల్ చేయండి. ఇది ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ఇది ఎగ్జామ్స్, సెల్ఫ్ ఎఫర్ట్, క్రియేటివిటీ, ఇంటెలిజెంట్ ప్రిపరేషన్ కోసం చాలా మంచి సమయం. ఎమోషనల్ డిస్ట్రాక్షన్ తగ్గించుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లల కోసం చూసే వాళ్ళైతే జూన్ 15 తర్వాత వీళ్ళకి ఎమోషనల్ వార్మ్త్ మెరుగుపడుతూ ఉంటుంది. అధిక మాసం వల్ల కొంతవరకు కాషన్ పాటిస్తే మంచిది. జాబ్ సీకర్స్కి షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్ ఎఫర్ట్ ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. పేషెన్సీ అనేది చాలా అవసరం, మార్పు తప్పకుండా వస్తుంది. వర్కింగ్ ప్రొఫెషనల్కి సెల్ఫ్ మేడ్ ప్రోగ్రెస్, బాస్తో కమ్యూనికేషన్, వర్క్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయడం అనుకూలంగా ఉంటుంది. అయితే నెల 2వ భాగంలో మాత్రం హోమ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ చేస్తాయి. రిటైర్డ్ పీపుల్కి కూడా ఇది కొంతవరకు ఎమోషనల్ సెన్సిటివిటీ పెరుగుతుంది కాబట్టి కామ్గా ఉండడం మెయింటైన్ చేసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎస్పెషల్గా ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మీకు ఎక్కువగా ఈ టైంలో చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత హోమ్ రొటీన్ విషయంలో మాత్రం డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా వెన్స్డే, బుధవారం డిసిప్లిన్ అది మెయింటైన్ చేసుకోండి. అండ్ జూన్ 29న ఎమోషనల్ స్పీచ్ ఆ రోజు తగ్గించుకోండి. తక్కువగా మాట్లాడి ఎక్కువగా అబ్జర్వ్ చేయండి ఆ రోజు. ఆ టైంలో ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది కుంభరాశి వారి జూన్ నెల ఫలితాలు. మీనరాశి వారికి జూన్ 2026 ఈ నెల కమ్యూనికేషన్, ఫ్యామిలీ, క్రియేటివిటీ, ఎమోషనల్ హీలింగ్ మరియు ప్రాక్టికల్ రెస్పాన్సిబిలిటీస్తో కూడిన ముఖ్యమైన నెలగా కనిపిస్తోంది. ఈ నెలలో మీ ఇన్నర్ వరల్డ్, ఎమోషనల్ బాండింగ్, రిలేషన్షిప్స్, క్రియేటివిటీ ఇవన్నీ బలపడుతున్నాయి. అదే సమయంలో ప్రాక్టికల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. జూన్ 15 వరకు రవి వృషభంలో అంటే మీ 3వ ఇంట్లో ఉంటున్నారు. ఇది ధైర్యం, కమ్యూనికేషన్, రైటింగ్, సెల్ఫ్ ఎఫర్ట్, సిబ్లింగ్ మ్యాటర్స్, నెట్వర్కింగ్, సెల్ఫ్ మేడ్ ప్రోగ్రెస్ వంటి విషయాలకు చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. మీరు మీ కృషితో ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తాయి. జూన్ 15 తర్వాత రవి మిథునంలోకి అంటే మీ 4వ ఇంట్లోకి వెళ్తున్నారు. దీంతో ఇల్లు, ఫ్యామిలీ, ఎమోషనల్ ఫౌండేషన్, రిలొకేషన్, తర్వాత హోమ్ చేంజెస్ ఇటువంటి విషయాలు ముఖ్యం అవుతాయి మీకు. కొందరు షిఫ్టింగ్ గురించి ఆలోచిస్తారు, మరికొందరు ఇంటి వాతావరణాన్ని కొంత మార్చాలి అనుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఇన్నర్ లైఫ్, ఎమోషనల్ కోర్, పర్సనల్ పీస్ మీద మీరు ఎక్కువగా పనిచేస్తారు. కొన్నిసార్లు ఫ్యామిలీలో ఈగో క్లాషెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 4వ ఇల్లు మన ఇన్నర్ ఎమోషనల్ స్పేస్ని చూపిస్తోంది. దానివల్ల తర్వాత మంగళుడు అంటే కుజుడు జూన్ 20 వరకు మీకు 2వ ఇంట్లో ఉంటున్నారు. దాంతో స్పీచ్, మనీ మ్యాటర్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఫ్యామిలీ డైనమిక్స్, సెల్ఫ్ వర్త్ వంటి విషయాలు చాలా యాక్టివ్ అవుతున్నాయి. మాస్ ఎనర్జీ అంటే కుజుడు ఎనర్జీని ఎలా ఉపయోగిస్తారనేది మీరు చాలా ముఖ్యం. ఇది మీకు ఈ శక్తిని పాజిటివ్గా ఉపయోగించుకుంటే కుకింగ్, ప్రొడక్టివిటీ, ఫినాన్షియల్ యాక్షన్, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ వస్తాయి. నెగిటివ్గా ఉపయోగించుకుంటే హార్ష్ స్పీచ్, యాంగర్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాటల్లో చాలా జాగ్రత్త అవసరం. జూన్ 21 నుంచి ఆగస్టు 2 వరకు మీకు కుజుడు 3వ ఇంట్లోకి వెళ్తున్నారు. ఇది చాలా మంచి ట్రాన్సిట్, ధైర్యం వస్తుంది. ఈ ట్రాన్సిట్ అనేది కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ పవర్, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఇవన్నీ పెరుగుతాయి. మీరు బోల్డ్గా అంటే చాలా ధైర్యంగా డెసిషన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ టైం పీరియడ్లో. వీసా అప్లికేషన్స్, ఇంటర్వ్యూస్, సోషల్ విజిబిలిటీ, సెల్ఫ్ ప్రమోషన్, సాలరీ రైజ్ అవ్వడం అంటే ఇటువంటివన్నిటికీ కూడా చాలా మంచి సమయం. షార్ట్ ట్రావెల్స్ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తున్న ఈ టైంలో ఇప్పటి వరకు బిహైండ్ ద సీన్స్ పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు రికగ్నిషన్ రావడం మొదలవుతుంది. బుధుడు జూన్ 22 వరకు మిథునంలో అంటే మీ 4వ ఇంట్లో ఉంటారు. ఇది హోమ్ ప్లానింగ్, ఎడ్యుకేషన్, ప్రాపర్టీ, డాక్యుమెంటేషన్, ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఇటువంటి వాటికి, హోమ్ చేంజెస్ వంటి వాటి విషయాలను యాక్టివేట్ చేస్తుంది. జూన్ 22 నుంచి జూలై 7 వరకు కూడా ఈ మధ్యలో బుధుడు కర్కాటకంలో మీ 5వ ఇంట్లోకి వెళ్తున్నారు. జూన్ 29 నుంచి 24 జూలై వరకు రెట్రోగ్రేడ్ అవుతున్నారు. తర్వాత మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు. ఈ సమయంలో రొమాన్స్, క్రియేటివిటీ, చిల్డ్రన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఇంతకు ముందున్న కమ్యూనికేషన్ ఇవన్నీ మళ్ళీ కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి క్రియేటివిటీ, పర్ఫార్మెన్స్, లెర్నింగ్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. జూన్ 29 తర్వాత ఇంట్రోస్పెక్షన్ మీకు ఆ ఫేస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్, క్రియేటివిటీ, ఎమోషనల్ చాయిస్ ఏదైతే ఉంటుందో
తర్వాత ఇన్నర్ హ్యాపీనెస్, వీటి గురించి మీరు చాలా డీప్గా ఆలోచిస్తారు. జూన్ 2 టు అక్టోబర్ 30 వరకు మంచి ఎగ్జాల్టెడ్ ప్లేస్లో ఉన్న, అంటే ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు మీకు 5వ ఇంట్లోకి వెళ్ళడం, అలాగే శుక్రుడు కూడా మీకు అక్కడికే రావడం, ఇది సంవత్సరంలోనే, ఈ ఇయర్లోనే అత్యంత అందమైన యోగాల్లో ఒకటిగా మారుతుంది. అంటే చాలా మంచి ట్రాన్సిట్ ఇది మీకు. ఈ శుక్ర గురు అంటే వీనస్ జూపిటర్ కాంబినేషన్ రిలేషన్షిప్స్కి, మీకు ఏదైతే క్రియేటివిటీ ఉంటుందో అది పెరగడానికి, తర్వాత చిల్డ్రన్స్ అంటే మీకున్న పిల్లల యొక్క అభివృద్ధికి, ఓకే, అలాగే స్పిరిచువల్ సాఫ్ట్నెస్, లెర్నింగ్, జాయ్, తర్వాత ఇటువంటి ఏవైతే ఉంటాయో ఈ 5వ స్థానానికి సంబంధించిన ఈ యొక్క క్వాలిటీస్ అన్నిటికీ కూడా చాలా చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న హ్యాపీనెస్ ఇప్పుడు మీ జీవితంలోకి మెల్లగా రావడం మొదలవుతూ ఉంటుంది. జాబ్ సీకర్స్కి టీచింగ్, కమ్యూనికేషన్, కౌన్సిలింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ప్రజెంటేషన్, ఇవన్నీ కూడా ఇటువంటి రంగాల్లో మీకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు తమ పనితో ఎమోషనల్గా కనెక్టెడ్గా ఫీల్ అవుతారు. హోమ్ మేకర్స్కి అయితే కనుక మంచి బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ ద్వారా ఆనందం పెరుగుతుంది. ఈ నెల మంచి రిలేషన్షిప్ అనేది బలపడే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు జెంటిల్గా మాట్లాడితేనే, మాటల్లో సాఫ్ట్నెస్ అనేది చాలా ముఖ్యం. తర్వాత కమిటెడ్గా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వార్మ్త్, ఎమోషనల్ షేరింగ్, క్లోజ్నెస్ పెరుగుతాయి. ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ చాలా బాగా కనిపిస్తుంది. కానీ స్పెండింగ్ విషయంలో మీకు చాలా ఎక్కువగా ఉంటుంటుంది. 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అనే జాగ్రత్త అవసరం. షాపింగ్లు అనేవి కొంచెం ఆ స్పేస్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. హెల్త్ విషయంలో ఎమోషనల్ ఈటింగ్, షుగర్ క్రేవింగ్స్, తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ ఫుడ్ హ్యాబిట్స్ మీద కంట్రోల్ ఉండాలి. ముఖ్యంగా ఈ నెల మొదటి భాగంలో జాగ్రత్తగా ఉండండి. స్టూడెంట్స్కి ఎమోషనల్ డిస్ట్రాక్షన్స్ తగ్గి ఫోకస్ మెరుగవుతుంది. తర్వాత పేషెన్సీ అనేది అవసరం, ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి ఈ టైంలో. పిల్లల కోసం చూసిన వాళ్ళకైతే జూన్ 1 to 15 వరకు కూడా అధిక మాసం ఉంది. తర్వాత అయితే మంచిది. ప్రాక్టికల్ లైఫ్ ఫ్యాక్టర్స్, తర్వాత ముహూర్తం, ఇటువంటి విషయాలు కూడా మీకు చూసుకోవాలి. దశలు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా అత్యవసరంగా ముహూర్తం మీకు దొరకకపోతే తాత్కాలికంగా కూడా ఎంపిక చేయవచ్చు. జాబ్ సీకర్స్కి ఇంటర్వ్యూస్, విజిబిలిటీ, కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. బిజినెస్ చేసే వాళ్ళకైతే కనుక ఎడ్యుకేషన్ బేస్డ్, స్పిరిచువాలిటీ, తర్వాత హీలింగ్, ఉమెన్ ఓరియంటెడ్ బిజినెస్, ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. మూడ్ అండ్ మనీ మధ్యలో కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎమోషనల్ స్పెండింగ్ తగ్గించుకోండి. రిటైర్డ్ పర్సన్స్కి గ్రాండ్ చిల్డ్రన్, తర్వాత పీస్ఫుల్ ఎమోషనల్ బాండింగ్, ఇవన్నీ కూడా మనీ మ్యాటర్స్, ఇవన్నీ కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తాయి. జూన్ 8 to 29 మధ్యలో కాలాన్ని బాగా ఉపయోగించుకోండి, పాజిటివ్ టైం. తర్వాత మర్కరీ రెట్రోగ్రేడ్ వల్ల రివ్యూ ఫేస్ ప్రారంభం అవుతుంది. రివ్యూస్ అనేవి జరుగుతాయి. జూన్ 12, జూన్ 27 ప్రదోష సమయాల్లో రెమెడీస్కి చాలా పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీస్ చేసుకోవడానికి మంచిది. ఈ టైంలో ఉపవాసం చేసుకోండి, లేదా ఉపవాసం చేస్తూ తూర్పు లేదా ఆగ్నేయ దిశలో దీపం వెలిగించుకోండి. శివాలయంలో అభిషేకం, బిల్వ దళాలు శివునికి సమర్పించడం, వీటన్నిటికీ కూడా చాలా మంచిది. ఇవి జీవితంలోని బ్లాక్ అయిన ఎనర్జీస్ని రిలీజ్ చేస్తాయి. జూన్ 25 నిర్జల ఏకాదశి కూడా ప్రాస్పరిటీ, జాయ్, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసం చాలా ముఖ్యం. జూన్ 15 అమావాస్య, జూన్ 29, 30 మధ్య పౌర్ణమి శక్తులు ఉంటాయి. ఆ టైమింగ్స్లో కూడా బ్లాక్డ్ ఎనర్జీస్ని రిలీజ్ చేసుకోవడానికి మీకు చాలా మంచి టైమింగ్స్. తర్వాత ఈ నెల మీకు ముఖ్యంగా సందేశం ఏమిస్తుంది అంటే, మీరు అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏళ్ళనాటిస్ అనే టైంలో కూడా మీకు చాలా మంచి సమయం అనేది వచ్చింది. ఈ నెల నుంచి వచ్చింది. ఇది పరుగులు పెట్టే నెల కాదు. ఇంతకు ముందులాగా పేస్ యువర్ సెల్ఫ్, విజ్డమ్తో ముందుకు వెళ్ళండి. మొదటి భాగంలో ఫోర్స్ చేయకండి, ఎక్కువగా ప్రార్థించండి. రెండవ భాగంలో చాలా బాగుంటుంది. తక్కువగా రియాక్ట్ అవ్వండి, టైమింగ్ని ట్రస్ట్ చేయండి, మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి. మీ హృదయాన్ని మెల్లగా స్లోగా ఓపెన్ చేస్తూ మీకోసం కూడా, ఇతరుల కోసం కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా చేయండి. క్రియేటివిటీ, చిల్డ్రన్, లవ్, కమ్యూనికేషన్, ఎమోషనల్ హీలింగ్, ఇవన్నీ కూడా ఈ నెల మీకు ప్రధాన ఆశీర్వాదాలు. జూన్ 27 కార్మిక్ క్లెన్జింగ్ చేసుకోవడానికి చాలా శక్తివంతమైన రోజు. జూన్ 29 కూడా స్పిరిచువల్ ప్రొటెక్షన్కి చాలా గొప్ప రోజు. అధిక మాసం జూన్ 1 to 15 ఉంటుంది. రిఫ్లెక్షన్, కరెక్షన్, ప్లానింగ్ కోసం మంచిది. కానీ పెద్ద శుభకార్యాలకు అయితే మంచిది కాదు. జూన్ 29 to 30 మధ్య ఎమోషన్స్, మైండ్ మిక్స్ అవుతాయి కాబట్టి ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకుండా ఆ టైంలో. ఈ నెలని సాఫ్ట్నెస్తో, తర్వాత మీ ప్రార్థనలతో, సెల్ఫ్ డిసిప్లిన్తో ఉపయోగించుకుంటే చాలా అందమైన ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ మీ జీవితంలో ప్రారంభం అవుతుంది. ఇది ఈ మీనరాశి వారి జూన్ నెల ఫలితాలు.